హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్ లేదా ఇది నిజమేనా? ఈ విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది లీగల్ ప్రిన్సిపల్. ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్‌గా సిటిజన్‌షిప్ వస్తుంది. అమెరికా రాజ్యాంగంలో 14థ్ అమెండ్మెంట్ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ గ్రాంట్ చేయాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సిటిజన్షిప్ అనే రచ్చ గురించి చాలా ఏళ్ల క్రితమే కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. అదే యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ అనే కేసు. అసలు ఈ కేసు ఏంటి అని అంటే, కొన్ని సంవత్సరాల క్రితము ఇద్దరు చైనీస్ భార్యాభర్తలు లీగల్ ఇమ్మిగ్రేషన్ ద్వారా అమెరికాకు వచ్చి వర్క్ చేసుకున్నారు. వాళ్ళకు పుట్టిన అబ్బాయే వాంగ్. ఈ అబ్బాయి కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత పేరెంట్స్ తిరిగి చైనాకి వెళ్ళి సెటిల్ అయిపోయారండి. ఇతనికి 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్‌ని చూడటానికి చైనా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అమెరికాలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇతన్ని ఆపేయడం జరిగింది. ఏమనంటే, "నువ్వు యూఎస్ సిటిజన్‌వి కాదు. నీకు వ్యాలిడ్ వీసా లేదు. కాబట్టి నిన్ను యూఎస్‌లోకి అలౌ చేయము" అని. అప్పుడే ఈ అబ్బాయి కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు చానాళ్ళు జరిగిన తర్వాత ఫైనల్‌గా కోర్టు తీర్పిచ్చింది. ఏమంటే, యూఎస్ రాజ్యాంగంలో 14థ్ అమెండ్మెంట్ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అమెరికన్ సిటిజన్సే అని తీర్పు ఇవ్వడం జరిగింది. అమెరికాలో సిటిజన్షిప్ అనేది, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది 2 రకాలుగా వస్తుందండి. ఒకటి, అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అమెరికన్ సిటిజన్సే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంట్స్ స్టేటస్. వాళ్ళ పేరెంట్స్ స్టేటస్ ఏదన్నా అవ్వనివ్వండి. ఇక్కడ పుట్టారు అనంటే అమెరికన్ సిటిజన్సే అంతే. రెండోది యాన్సెస్ట్రీ బేస్డ్ సిటిజన్షిప్. అంటే అమెరికన్స్ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళకి ఒకవేళ పిల్లలు పుడితే గనక అమెరికన్స్‌కి వేరే దేశాల్లో ఎక్కడైనా సరే వాళ్ళకి యాన్సెస్టరీ బేస్డ్ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్. సో, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఇలానే వస్తుంది. అయితే మనం చాలా విన్నే ఉంటామండి. చాలా ఏళ్ల నుంచి డబ్బున్నోళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అమెరికన్ సిటిజన్షిప్ రావడం కోసం ఇక్కడికొచ్చి ఒక నెలలో డెలివరీ ఉందనంగా, ఒక 2 నెలల్లో డెలివరీ ఉందనంగా, 10 రోజుల్లో డెలివరీ ఉందనంగా ఇక్కడికొచ్చి పిల్లల్ని కనేవాళ్ళు. అంటే టూరిస్ట్ బర్త్ ప్లేస్‌గా మార్చేశారు. అదేవిధంగా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు ఇక్కడ పిల్లల్ని కని వాళ్ళని లీగల్ సిటిజన్స్‌ని చేస్తున్నారు. ఆ తర్వాత ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌కి, లేకపోతే సిస్టర్స్‌కి, బ్రదర్స్‌కి స్పాన్సర్స్ చేసుకుంటున్నారు సిటిజన్షిప్‌ని. సో, ఇవన్నీ చూసిన ట్రంప్ జాన్వరి 20వ తేదీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తూ సంతకం చేయడం జరిగింది. అది ఫెబ్రవరి 19థ్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకనంటే, ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా సరే సంతకం చేసిన తర్వాత 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ తర్వాత నుంచి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఒకవేళ పేరెంట్స్‌కి జీసీ ఉన్నా, పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళకి గ్రీన్ కార్డ్ ఉన్నా, లేదా పేరెంట్స్‌లో ఎవరో ఒకళ్ళు సిటిజన్ అయినా గూడా వాళ్ళకి పుట్టే పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వస్తుంది. రిమైనింగ్ వాళ్ళకెవరికీ బర్త్ రైట్ సిటిజన్షిప్ రాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టడం జరిగింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి కాన్స్టిట్యూషనల్ చేంజ్ కాదండి. ఎందుకనంటే, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని మార్చాలి అనంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అలా రాజ్యాంగ సవరణ చేయాలి అనంటే 2 హౌసుల్లోనూ 2/3 మెజారిటీ వచ్చి ఆ బిల్లు పాస్ అయితే ఆ తర్వాత రాజ్యాంగ సవరణ చేయడం జరుగుతుంది. ఇండియాలోనైనా అంతే కదండీ! అమెరికా అయినా అంతే, ఎక్కడైనా అంతే. రాజ్యాంగ సవరణ చేయాలంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో, ట్రంప్ సంతకం పెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఫిబ్రవరి 19థ్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఈలోపే అమెరికాలో ఉన్న 50 స్టేట్స్‌లో 18 స్టేట్‌ల వాళ్ళు ఆల్రెడీ కోర్టులో కేస్ ఫైల్ చేయడం జరిగింది. అది వ్యాలిడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు అని. అందులో కాలిఫోర్నియా, న్యూయార్క్, మిషిగన్ ఇట్లాంటి చాలా స్టేట్లు, 18 స్టేట్ల వరకు
ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏమనంటే ఇది వ్యాలిడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు, దీన్ని బ్యాన్ చేయండి అని. ఒకవేళ అలా కోర్టు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్యాన్ చేయకపోతే ఇది Feb 19 నుంచి ఈ రూలు ఇంప్లిమెంట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ బ్యాన్ చేస్తే కనుక ఆ తర్వాత ఎలా ప్రొసీడ్ అవుతారు, 2 హౌసుల్లో బిల్ పాస్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ చేంజెస్ చేసి ఆ తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేస్తారా అనేది చూడాలి. అప్పటి వరకు Feb 19 లోపు ఏమి కొంపలు మునిగిపోయి హడావిడి చేసి టీవీల్లో అన్నిట్లో చెప్పినంత ఏమి ఉండదండి. ఆ 19th తర్వాతే ఏదైనా జరుగుతుంది. ఇంప్లిమెంట్ అవుతుందా లేకపోతే బ్యాన్ చేస్తారా అనేది చూడాలి. ఈలోపు అయితే బ్యాన్ అవుతుంది, లేదంటే February 19 తర్వాత నుంచి ఆ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. బేసిక్గా ఇక్కడికి చాలామంది H1B మీద వచ్చేవాళ్ళైనా L1 మీద వచ్చేవాళ్ళైనా చూస్తూనే ఉంటామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సిటిజన్షిప్ కోసమే పిల్లల్ని అంటాం. అదేవిధంగా డబ్బున్నోళ్ళు లేకపోతే పెద్ద పెద్దోళ్ళు సిటిజన్షిప్ కోసం ఇక్కడికి వచ్చి కంటాం. ఆ నెల 10 రోజులు ఉండేసి, లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు సిటిజన్షిప్ పొందడము, వాళ్ళ పిల్లలకి లీగల్ సిటిజన్షిప్ని పొందడం, ఇవంతా ఆపేయాలనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టారు. బట్ ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అవ్వదా, ఆపేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా సరే February 19 తర్వాత మాత్రమే మనకి క్లారిటీ వస్తుంది. అంతేగాని ఇప్పటికి ఈ నెలలోపు ఏమి కొంపలు మునిగిపోవు, ఏమి తుఫానులు రావు. కాబట్టి ఎవరు అంత ఓవర్గా దీని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి దాన్ని రాజ్యాంగ సవరణ ద్వారానే తీసేయాలి. లేదంటే ఈ లోపు చిన్న చిన్న క్లాజెస్ ద్వారా ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి. సో ఇదండి బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి ఉండిద్దా ఉండదా అనేది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.